నయనతారకు ధనుష్ ఊహించని షాక్. డాక్యుమెంటరీ వివాదంలో వెనక్కి తగ్గని ధనుష్. నయనతార దంపతులపై దావా. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించిన ధనుష్ నిర్మాణ సంస్థ వండర్ బేర్ ఫిల్మ్స్ విచారణకు అంగీకరించిన ధర్మాసనం. ఈ మధ్య కాలంలో సౌత్ లో బాగా సెన్సేషన్ అయిన వార్త ఏదంటే అది నయనతార ధనుష్ల వివాదమే. నయనతార తన పెళ్లి డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా నేను రౌడీనే సినిమా విజువల్స్ ను వాడుకున్నందుకు ధనుష్ 10 కోట్లు అడిగాడు. అందుకు నయన్ సోషల్ మీడియాలో ఓ పెద్ద లేఖ రాసింది. ధనుష్ క్యారెక్టర్ ఇది అని రచ్చ చేసింది. అయితే ఈ విషయంలో ఇన్నాళ్ళు కామ్గా ఉన్న ధనుష్ ఇప్పుడు నయనతారకు ఊహించని షాక్ ఇచ్చాడు. నయన్తో పాటు తన భర్త విఘ్నేష్ శివన్ పై కేసు వేశాడు. నేను రౌడీనే సినిమా విజువల్స్ ను తన పర్మిషన్ లేకుండా వాడుకున్నారని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు ధనుష్. నయన్ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ పై దావా వేశాడు. ఇవాళ ఈ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం దీనిపై విచారణకు అంగీకరించింది. దీంతో నయన్ కు ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. నయన్ విషయంలో ధనుష్ వెనక్కి తగ్గేలా లేడనే తెలుస్తోంది. 2015లో రిలీజ్ అయిన నేను రౌడీనే సినిమా కమర్షియల్ గా భారీగా హిట్ అవ్వలేదు, కానీ మంచి రివ్యూస్ మాత్రం తెచ్చుకుంది. ఈ సినిమాతోనే విఘ్నేష్ శివన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాతే నయనతార విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. 8 ఏళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట 2 ఏళ్ల కిందట జూన్ లో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కొనుక్కుంది. రీసెంట్ గా స్ట్రీమింగ్ అయిన ఈ డాక్యుమెంటరీకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే డాక్యుమెంటరీ విషయంలో నయనతార ధనుష్ కు మధ్య వివాదం నెలకొంది. నయన్ విఘ్నేష్ కు ఎంతో ముఖ్యమైన నేను రౌడీనే సినిమాలోని కొన్ని విజువల్స్ తమ పెళ్లి డాక్యుమెంటరీలో చూపించాలని కోరినా ధనుష్ నుంచి పర్మిషన్ రాలేదని, అందుకు తాను ఎంతో బాధపడ్డానని నయనతార ఇటీవల ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేసింది. డాక్యుమెంటరీ ట్రైలర్ లో 3 సెకండ్ల సీన్స్ వాడినందుకు ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేశాడని సంచలన కామెంట్లు చేసింది. ఈ సందర్భంగా ధనుష్ క్యారెక్టర్ ను తప్పుపట్టింది. తనపై ఆయన ద్వేషం కనబరుస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో కోలీవుడ్ లో నయన్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆమెకు పలువురు హీరోయిన్ల మద్దతు కూడా లభించింది. ఈ వివాదంపై ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ధనుష్ రంగంలోకి దిగాడు. నయన్ విఘ్నేష్ పై దావా వేశాడు. మరి నయన్ 10 కోట్లు ఇస్తుందా లేక మరో రకంగా పోరాడుతుందా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.